నమస్కారం. భారత్ మీడియా అసోసియేషన్ కు స్వాగతం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ తన పదవీ విరమణకు ముందు వెలువరించిన 2 కీలక తీర్పుల గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ తీర్పులు చాలా దేశవ్యాప్తంగా చర్చానీయాంశమై కూడా అయినాయి. గ్రామాల్లో కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నిటికీ ఒక తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మరొకటి ప్రభుత్వ వ్యవస్థకు అత్యంత అనుకూలంగా రావడం గమనార్హం. ఈ తీర్పుల వెనుక ఉన్న లోతైన రాజ్యాంగ విశ్లేషణ ఏంటో తెలుసుకుందామా? మొదటి కేసు ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ యాక్ట్ 2021. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరును కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. గతంలో ఇదే అంశంపై ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది కూడా. కానీ ప్రభుత్వం మొండిగా అదే అంశాలను మార్చకుండా చట్టంగా మార్చింది. నేను రిటైర్ అయ్యే వరకు తీర్పు రాకుండా వాయిదా వేయాలని చూస్తున్నారా అని గతంలోనే జస్టిస్ గవాయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కూడా. ఆర్డినెన్స్ లో ఉన్న లోపాలనే చట్టంలోనూ కొనసాగించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ ఆ చట్టాన్ని కొట్టేశారు. ఇది ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి న్యాయ వ్యవస్థ ఇచ్చిన గట్టి సమాధానం. రెండో తీర్పు ఏంటంటే అత్యంత చర్చానీయాంశమైనది మరియు ఆందోళనకరమైనది. ఇది తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ ఆర్ఎన్ రవి వివాదం నుండి పుట్టింది. ఇదేంటంటే అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా వెనక్కి పంపకుండా తొక్కిపెట్టారు. గతంలో ఇతర న్యాయమూర్తులు ధర్మాసనం నిర్దిష్ట కాల పరిమితిలో నిర్ణయం తీసుకోకపోతే ఆమోదించినట్లయితే డీమ్డ్ కన్సెంట్ అని చెప్పింది. ఈ తీర్పుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 13 ప్రశ్నలతో సుప్రీంకోర్టుకు ఒక లేఖ కూడా రాశారు. దీనిపై 5 సభ్యుల రాజ్యాంగం ధర్మాసనం విచారణ కూడా చేపట్టింది. ఆర్టికల్ 200, 201 గవర్నర్ లేదా రాష్ట్రపతి ఒక బిల్లుపై నిర్ణయం తీసుకోవడం అనేది జ్యుడిషియల్ రివ్యూ న్యాయ సమీక్ష పరిధిలోకి రాదని కోర్టు స్పష్టం చేసింది. మంత్రివర్గ సలహాతో సంబంధం లేకుండా గవర్నర్ తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవచ్చని కూడా పేర్కొంది. రాజ్యాంగంలో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని ఉంది, కానీ అది ఎన్ని రోజుల్లో కోర్టు ఇప్పటి వరకు స్పష్టం కూడా చేయలేదు. ఈ తీర్పు దేశ సామాఖ్య వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రశ్నించే హక్కు లేదా? గవర్నర్ చర్యలను కోర్టులు ప్రశ్నించలేవా? అంటే ఇది ఒక రకమైన నిరంకుశాధికారానికి దారితీయదా? మరి కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరొక పార్టీ ఉన్నప్పుడు గవర్నర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే అవకాశం ఈ తీర్పుతో మరింత పెరిగింది. సామాఖ్య స్ఫూర్తి ఎన్నికైన ప్రజాప్రభుత్వం పంపిన బిల్లులను నామినేటెడ్ పదవిలో ఉన్న గవర్నర్ నిరవధికంగా ఆపగలిగితే అది ప్రజాస్వామ్యమా లేక మధ్యయుగాల రాచరికమా అనే ప్రశ్న తలెత్తుతుంది. జస్టిస్ బిఆర్ గవాయ్ తన చివరి రోజులు ఇచ్చిన ఈ 2 తీర్పులను 2 భిన్నమైన సంకేతాలు ఇచ్చాయి. చట్టాల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తూనే వ్యవస్థాగత అధికారాల విషయంలో గవర్నర్లకు కవచంగా నిలిచారు. ఇది దేశ భవిష్యత్తును, కేంద్ర రాష్ట్ర సంబంధాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి. మీ అభిప్రాయం ఏంటి? గవర్నర్లకు ఇలాంటి అపరిమిత అధికారాలు ఉండడం సరైనదేనా? కామెంట్స్లో తెలియజేయండి. జై హింద్.